కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజు రాంజన్ మిశ్రాకు బీసీ సంఘాల నాయకులు వినతి పత్రాలు అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, సమగ్ర కులగణన చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. నిజమైన కాలంలో వస్తా బీసీలు ఎక్కువ ఉన్న ఈ రాష్ట్రాలలో మరి స్థానిక సంస్థల్లో అయితేనేమి, చట్టసభల్లో అయితేనేమి, మా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలనే అంశాన్ని పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది. దాంట్లోనే జనాభా గణన జరుగుతూ ఉంది. మరి సుప్రీంకోర్టు మొన్ననే ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, మీరు ఏ విధంగా మరి వాళ్ళకు వాటాలు కేటాయిస్తారు? మరి మీరు వాటాలు కేటాయించాలంటే కనీసం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. మరి 1800 నుంచి 1931 లోపల బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఈ జనగణన చేయడం జరిగింది. 73వ ఆర్టికల్, 74వ రాజ్యాంగం, వీటన్నిటిపైన మళ్ళీ ఒక కమిషన్ని వేసి మరి అధ్యయనం కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడే కానీ ఇంతవరకు కూడా స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీల యొక్క న్యాయమైన కోరికలు కానీ మరి ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్లుగా ఉంది. దీని నుంచి మరి గట్టెక్కాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కమిషన్కి విన్నవించుకుంటున్నాం. మరి మా ఏదైతే సుప్రీంకోర్టు డెసిషన్ ఉందో దాని ప్రకారం మా కుల గణన జరపండి. దాని జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్స్ కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కానీ, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా తగిన బడ్జెట్లు కేటాయించి బీసీల అభ్యున్నతి కోసం మరి ఈ సందర్భంగా మరి మీరు కృషి చేయవలసిందిగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వాలుగా ఉన్నాయి. బీసీలకు ఎంతో నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తారనే నమ్మకంతో మరి ఈరోజు బీసీలంతా ఈ ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి ఖచ్చితంగా గత ప్రభుత్వం 24% స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరపడం జరిగింది కోర్టు నెపంతో. మనం ఈసారి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పాదయాత్రప్పుడు కానీ, అట్లాగే లోకేష్ బాబు గారి యువగలంలో కానీ ఖచ్చితంగా 34%తో స్థానిక సంస్థలకి ఎలక్షన్స్ జరుపుతాము అని చెప్పడం జరిగింది. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ అధ్యయనం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. మరి అలాగే ఏదైతే ఈరోజు బీసీలకు రక్షణ చట్టం ఇస్తామన్నారో దాన్ని కూడా ఇవ్వవలసిందిగా, చట్టసభలో రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందిగా, అట్లాగే ఏదైతే పారిశ్రామికంగా ఈరోజు అంతా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారో దాంట్లో బీసీ వాటాలు ఇవ్వవలసిందిగా, అట్లాగే విద్యా ఉద్యోగ రిజర్వేషన్స్ కూడా 26-27% ఇప్పుడు ఉన్నాయి. వాటిని ఈ జనాభా నిష్పత్తి ప్రకారం గణన చేసి మరి దాని ప్రకారం ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దీన్నంతా మరి కమిషన్కి వివరించడం జరిగింది. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. దేశంలో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారికి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర శంకర్రావు గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కమిటీ వారి తరఫున అర్జీ ఇవ్వడం జరిగింది. ఏదైతే జనాభా లెక్కల ప్రకారం కులగణన, జనగణన సమగ్రంగా జరగాలని ఎన్నో మీటింగ్లలో మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు కూడా దీనిపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కులగణన, జనగణన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పకుండా ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అమలు చేస్తూ రానున్న రోజుల్లో బీసీలకు సైతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి ముందుకు తీసుకొచ్చే విధంగా, బీసీలను ముందుకు తీసుకొచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. ఏదైతే బీసీ యాక్ట్ చట్టం ఏదైతే తీసుకొస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దానిపైన కూడా చర్య తీసుకొని దాన్ని ముందుగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది.
ప్రకటిస్తున్నారంటే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, తర్వాత బీసీల స్థితిగతులపైన వారికి ఏ విధంగా అభివృద్ధి చేస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక డెడికేటెడ్ కమిషన్ ఈరోజు కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. వారికి మేము సూచించడం జరిగింది, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు గతంలో 33% రిజర్వేషన్లు కానీ గత ప్రభుత్వంలో 24% తగ్గించడం జరిగింది. కానీ ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం మాకు 44 రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కమిషన్ కోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది బీసీ నిరుద్యోగులు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్లు పూర్తి చేసుకొని ఎంఫార్మసీ, బీఫార్మసీలు పూర్తి చేసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పారిశ్రామికవేత్తలుగా మేము ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడే కానీ బీసీ నిరుద్యోగులకు ఇక్కడ సబ్సిడీ కింద బ్యాంకులు ఎటువంటి సూటీ లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కాదని లోన్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా పారిశ్రామిక వేడ అని చెప్పి ఇక్కడే ఓరకల దగ్గర పెద్ద ఎన్నో వేల ఎకరాలను ఒక హబ్బుగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క బీసీకి కానీ, ఒక ఎస్సీకి కానీ, ఎస్టీకి కానీ, మైనార్టీలకు కానీ ఒక 10 ఎకరాలు ఎక్కడన్నా పరిశ్రమలు పెట్టడం కోసం ఏర్పాటు చేసింటే అవి మీరు చూపించడం అని చెప్పి అడగడం జరిగింది. కానీ మాకు భూములు కూడా కేటాయించాలని చెప్పి కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది.